హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఒకే యాప్ ద్వారా మొబైలు, డిటిహెచ్ అండ్ బిల్ పేమెంట్స్ చేద్దామని మీరు అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించే యాప్ మా షాప్లో దాదాపు నేను 7 సంవత్సరాలుగా వాడుతున్నాను. సో సర్వీస్ చాలా బాగుందండి. మనకు తెలుగు కాల్ సెంటర్ నెంబర్ కూడా ఉంటుందండి. మనకి ఏ ఇష్యూ వచ్చినా కూడా వెంటనే మనం కాల్ చేస్తే వెంటనే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారండి. సో మీకు ఈ యాప్ ఏ విధంగా వాడాలనేది నేను మీకు చెప్తాను. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి యాప్ అండి. ఈ యాప్ కనుక మీరు మొత్తం వీడియో చూశాక మీకు నచ్చితే మా నెంబరు డిస్క్రిప్షన్లో పెట్టామండి. నేను ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అండి. సో మీకు ఐడి కావాలన్నా, డిస్ట్రిబ్యూటర్ కావాలన్నా కూడా నేను మీకు ఇస్తానండి. ఓకే, మీరు ఈ యాప్లో అమౌంట్ మీరు కనుక మీరు యాడ్ చేసుకోవాలంటే మీ ఫోన్లో ఉన్న ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, అమెజాన్ పే కానీ, పేటీఎం యాప్ ద్వారా, పేటీఎం పే ద్వారా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పైన లెఫ్ట్ సైడ్లో మీకు యాడ్ మనీ అనే బటన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక యూపీఐ పేమెంట్ కొట్టాలండి. యూపీఐ పేమెంట్ కొట్టాక సపోజ్ ఇక్కడ ఏంటంటే ఈ యాప్ ప్రత్యేకత మినిమం 100 రూపాయలు ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదండి. ఇక్కడ మినిమం 100 రూపాయల నుంచి మ్యాక్సిమం 25,000 వరకు మనం లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. సో సపోజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక 500 రూపాయలు నేను లోడ్ చేసుకోవాలనుకుంటే 500 రూపాయలు క్లిక్ చేయాలండి. పే అమౌంట్ కొట్టుకుంటే మన ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్ అనేవి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో తద్వారా దీన్ని క్లిక్ చేసుకొని మనము యూపీఐ పిన్ కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా మన వ్యాలెట్కి అనేది బ్యాలెన్స్ ఇమ్మీడియట్లీ రావడం జరుగుతుందండి. అండ్ మరియు సేమ్ అదేవిధంగా లేదండి, నా ఈ సేమ్ ఇదే ఫోన్లో నాకు ఫోన్పే, గూగుల్ పే లేదు, నేను ఇంకో ఫోన్లో వాడతాను, దాని నుంచి నేను ఏ విధంగా లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మై క్యూఆర్ అని ఉంది కదండి. సో ఇక్కడ మనకు కావాల్సిన అమౌంట్ 100 రూపాయల నుంచి 25,000 వరకు మనం ఇక్కడ క్లిక్ చేసుకొని మనం టైప్ చేసుకోవాలండి. సపోజ్ 250 అని టైప్ చేసుకొని మీ కింద జనరేట్ క్యూఆర్ అని ఉంది కదండి. ఈ జనరేట్ క్యూఆర్ని క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ నెంబర్ వస్తుందండి. ఆ క్యూఆర్కు స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనకు వ్యాలెట్లో ఇమ్మీడియట్లీ వెంటనే వస్తాయండి. మరియు ఏ విధంగా రీఛార్జ్ చేయాలి మరియు ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏందనేది ఇప్పుడు చెప్తానండి. ఇక్కడ కింద సెక్షన్లో రీఛార్జ్లో ప్రీపెయిడ్ మొబైల్ అని ఉంది కదండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్, మొబైల్ కంపెనీ, ఆపరేటర్ క్లిక్ చేసుకోవాలి. ఎయిర్టెల్ వచ్చింది. ఇక్కడ మొబైల్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ అమౌంట్ దగ్గరికి చేసుకోవాలండి. అమౌంట్ టైప్ చేసుకొని ప్రొసీడ్ మళ్ళీ కన్ఫర్మ్ కొట్టాలి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ అండి, నా నెంబరే ఇక్కడ టైప్ చేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, రీఛార్జ్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా కానీ రీఛార్జ్ సక్సెస్ కాగానే మనకి ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో ప్రతి రీఛార్జ్కి ఈ విధంగా వస్తుంది. సో మనకి ఏది కావాలో అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డిటిహెచ్ రీఛార్జ్లో ఇప్పుడు మీరు విలేజ్లో ఉంటారు. సో మీకు విలేజ్లో ఉన్నప్పుడు సన్ డైరెక్ట్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జాక్ట్లీ రౌండ్ ఫిగర్ అమౌంట్ కొడితేనే కస్టమర్కి పిక్చర్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే వేరే యాప్లలో మనకి ఎంత రీఛార్జ్ చేయాలి మంత్లీ అనేది మన కస్టమర్ చెప్తే కానీ తెలియదు. మన కస్టమర్ రాంగ్ చెప్తే అక్కడ వాళ్ళకి బొమ్మ రాదు, టీవీలో వాళ్ళకి పిక్చర్ రాదు, మళ్ళీ వాళ్ళు మనకు వచ్చి ఇబ్బంది పెడతారు. సో అందుకని ఈ యాప్లో ముఖ్యంగా ఇంకా సపోజ్ సన్ డైరెక్ట్ అనుకోండి, సన్ డైరెక్ట్ క్లిక్ చేసాం. క్లిక్ చేశాక పైన సన్ ఉంది, కింద వీసీ నెంబర్ అంటే కస్టమర్ ఐడి నెంబర్ టైప్ చేయాలి, వాళ్ళు చెప్పిన నెంబరు. కింద అమౌంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లాన్స్ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతాయండి. ఇక్కడ అంటే 1 మంత్ ఏంది, 3 మంత్స్ ఏంది, 6 మంత్స్ ఏంది, 12 మంత్స్ ఏంది. ఈ కంపెనీ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్లాన్స్ సపోజ్ ఏ కంపెనీ కానీ ప్లాన్స్ చేంజ్ చేశాక వితిన్ 1 అవర్ లోపు మ్యాక్సిమం 30 మినిట్స్ మ్యాక్సిమం 1 అవర్ లోపు ఈ ప్లాన్స్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారండి. ఇది దీని యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. అండ్ ఇదే విధంగా ఎయిర్టెల్ డిటిహెచ్ ఉందండి. సపోజు ఎయిర్టెల్ డిటిహెచ్లో కూడా సేమ్ ఇదే విధంగా అమౌంట్ క్లిక్ చేసుకుంటే 6 మంత్స్కి 1473 రూపీస్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా క్లిక్ చేసుకొని ఐడి నెంబర్ కొట్టి ప్రొసీడ్ మనం కన్ఫర్మ్ కొట్టేస్తే రీఛార్జ్ ఇమ్మీడియట్లీ అయిపోతుందండి. 3 to 4 సెకండ్స్లో మ్యాక్సిమం 5 సెకండ్స్లో రీఛార్జ్ అనేది జరుగుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని నుంచి కూడా రీటైలర్ ఐడి కానీ, డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ సో మంచి మార్జిన్ ఉంటుందండి. మీకు యాప్ యొక్క ఐడి పాస్వర్డ్ కావాలంటే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేస్తే మేము మీకు రీటైలర్ యాప్ కానీ, డిస్ట్రిబ్యూటర్ యాప్ కానీ మీకు ఇస్తామండి. రీటైలర్ ఐడి కూడా ఉచితమండి. సో కాబట్టి మీకు ఎలా యాప్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు మాకు కాల్ చేయండి, మేము చెప్తాము, మేము మీకు రెస్పాన్స్ ఇస్తాము, మీకు ఐడి కూడా ఇస్తామండి. ఈ యాప్ని నేను గత 7 సంవత్సరాలుగా నేను వాడుతున్నానండి. సో నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీతో పాటు షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ యాప్లో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఉంది, ఏపీఎస్ కూడా ఉంది, ఇలా బిల్ పేమెంట్స్ కూడా ఉంది, ఫాస్టాగ్ రీఛార్జ్ ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ సర్వీసులు అన్ని రకాల సర్వీసులు ఉన్నాయండి. నేను వాడుతున్నానండి, ఆల్రెడీ నేను వాడుతూ మీకు చెప్తున్నానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపాన మీకు వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.